హలో రత్నాలు, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. మా కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు చెప్పిస్తాం. సరే, అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. అమ్మ దసరా హ్యాపీ దసరా, లవ్ యూ. అద్దాలు ఇస్తావు కదమ్మా. హ్యాపీ దసరా ఎవ్రీవన్. గైజ్, డాడీ హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. మా డాడీ స్వాగ్, మా డాడీ అంతే చెప్తాడు. గైజ్, అందరికీ పండుగ అంటే ఒకటి ఉంటుంది కదా, ఐ మీన్ ఒక వైబ్ ఉంటుంది కదా. ఫార్ మీ, యు నో వాట్ ఈస్ అ వైబ్ సిన్స్ చైల్డ్హుడ్. దసరా అంటే ఏంటంటే గుట్ట మీదకి వస్తాం కాదు, జోయిపేట్ల సాయంత్రం 5 గంటలకి కొత్త బట్టలు వేసుకొని గుట్ట మీద సెంటు కొట్టుకోవాలి ఇట్లా గట్టిగా. చిన్నప్పుడు అయితే ఘోరంగా సెంటు కొడుతుండే. సెంటు కొట్టి కొత్త బట్టలు వేసి ఇట్లా గుట్ట మీద అని ఒక గుడి ఉంటుంది, జోగినాథ స్వామి గుడి ఉంటుంది. గుట్ట మీదకి మా ఊరి దేవుడు. బేసిక్గా కార్లను రానియారు. ఒక 500 మీటర్స్లో నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోతుంటే ఇక అందరు ఇట్లా ఇట్లా మాట్లాడిస్తూ ఉంటారు. ఊరోళ్ళందరూ ఇట్లా మాట్లాడించుకుంటా అట్లా మాట్లాడుకుంటూ పోయి అట్లా లైన్లో నిల్చోవాలి. ఇప్పుడు నేను లైన్ చూపిస్తా. లైన్ 1 కిలోమీటర్ అంత ఉంటుంది. అయినా సరే లైన్లో నిల్చొని అందరికి హాయ్ చెప్పి, దాని తర్వాత జమ్ము ఉంటుంది, దాన్ని బంగారం అంటారు. ఇట్లా బంగారం ఎక్స్చేంజ్ చేసుకొని ఇగో జమ్మి, ఇగో దాన్ని జమ్ము అంటారు. అట్లా జమ్మిని తీసుకొని అందరికి ఇచ్చి అలాబలా వేసి మళ్ళీ ఇంటికి పోయినాక ఇంకొక పోర్షన్ ఉంటుంది. ఇంటికి అందరు రావడము, అందరికి స్వీట్ హాట్ సర్వ్ చేయడము. అందరు ఇప్పుడు తాతయ్యకైతే కాళ్ళు మోగుతారు, మనకైతే హగ్ చేసుకుంటారు. అట్లా గైజ్, ద వైబ్ ఆఫ్ ఫెస్టివల్ ఇన్ జోయిపేట్. ఐ నో దిస్ ఈజ్ వెరీ ఇంప్రాంప్టు. అసలు కెమెరా యాంగిల్ ఏం సక్కలేదు, బట్ ఐ రియలీ వాంట్ టు షో. మమ్మీ, ఓ మమ్మీ, ఐ వాంట్ టు గో. ఏది కొనియాలరా? నాకు ఆ కొమ్ములు కొని అమ్మ. కొమ్ములు కొని అన్నా? కొమ్ములు ఉన్నాయా? నాకు కొమ్ములు కావాలి. కొనిస్తా. పోయినసారి కొన్నా, అది కొందా? నాకు ఈసారి కూడా కావాలి. లెట్స్ గెట్ కొమ్ములు గైస్. ఏ బాబు, మీకు ఈ టీషర్ట్ ఎట్లా దొరికింది? ఎర్లీ యాక్సెసా? గిఫ్ట్ ఇచ్చారా మీకు? ప్రీ ఆర్డర్ గిఫ్ట్ గైస్. రేరే టీషర్ట్. అరే రిలీజ్ కాకముందు ఎట్లా వేసుకుంటారు? రిలీజ్ కాకముందు ఎట్లా వేసుకుంటారు? మనం వేసుకోవచ్చు. డాకప్ప గారి ప్రభాకర్ స్పెల్లింగ్ చదువుకోండి. సో దట్ మై తాత గేవ్ లాంగ్ బ్యాక్. సో అది అట్లే ఉంది. ఏంది, ఏం చూస్తావు? యూట్యూబ్ ఛానల్ చూస్తాం. ఎవరిది? నాదా? నేను వీడియోలు చేస్తాను తెలుసా నీకు? ఎవరెవరు చేస్తారు? నేను ఇంకా ఇంకెవరు? నేను ఇంకా ఏ అక్క? ఈ అక్కను. ఈ అక్క చెయ్యదు, ఈ అక్కకి రాదు. ఇగో ఈ ఆంటీ కనిపిలే నీకు ఎప్పుడు? కాదు, ఇగో ఈ ఆంటీ కనిపిలే నీకు? ఆ ఆంటీ కనిపిలే ఎప్పుడు? ఇప్పుడు వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర కన్ఫర్మ్ చేసుకొని వచ్చినాడు. ఈ విహాస్ని యూట్యూబ్ ఛానల్ చెప్పు మరి. ఇగో ఫుల్ మెంబర్స్ చూస్తారు మన వీడియో. నువ్వు చెప్పినావు అనుకో, నీ వీడియోస్ కూడా చేస్తారు అందరూ. నువ్వు కరెక్ట్ చెప్పు మరి. అట్లా ఊకుంటే చెప్తే అర్థం కాదు. ఆర్వీఎఫ్ఎస్ 2020. ఏం చేస్తున్నావు? అట్లా యాక్టింగ్ చేస్తావా, డాన్స్ చేస్తావా, పాటలు పాడతావా? యాక్టింగ్ డాన్సా చేస్తావా? ఆ ఏజ్లో ఏం చేసినావే నువ్వు? చూసి నేర్చుకో పిల్లాన్ని. ఏం చేస్తున్నావు? పిల్లాడు యూట్యూబ్ చేస్తాడట. గ్రేట్. 5 years. ఈ సంవత్సరం మా సమాజానికి ఇలాగే సహకారం అందించాలని అందరికీ కోరుతున్నాను. బసవేశ్వర మహారాజ్ కి జై. బసవేశ్వర భగవాన్ కి జై. జోగినాథ్ మహారాజ్ కి జై. జోగినాథ్ భగవాన్ కి జై. ఆల్సో గైజ్, అమ్మ ఏమనిపించా నీకు? సో గైజ్, ఇంటికి వచ్చినాక మా అమ్మ దయవడ చేసింది. అమ్మ దయవడ ఎవరెవరికి చేసినవి? అందరికి, వచ్చిన వాళ్ళకు, మనకు. సో బేసిక్గా
ఇట్లా దసరాకి జోయిపేటలో సీన్ ఎట్లా ఉంటుంది అంటే గుడికి పోయి వచ్చినాక అందరూ ఇట్లా కలవడానికి వస్తూ ఉంటారు, బంగారం పెట్టడానికి వస్తారు. ఇట్లా మా తాత మొత్తం ఇక్కడ సెటప్ చేస్తాడు అన్నట్టు. ఇగో సెంటు బాటిల్ పెడతాడు, ఇదేమో బంగారం సోంపు అందరికి. తాత అందరికి హ్యాపీ దసరా. మా తాత దసరా అయినా దీపావళి అయినా ఏదైనా మా తాతయ్య కాన్స్టెంట్, ఇగో మా టీవీ కాన్స్టెంట్. అది ఆ మా టీవీ నడుస్తూనే ఉండాలి మా తాతయ్యకి, లేకపోతే మా తాతయ్యకి పొద్దు గడవదు. తిన్నాక తినురా. చాలా మా నాకు నేను డైట్ చేస్తున్నావు మా బక్కాయి అవుతున్నావు. ఏమోరా నాకు తెలియదు, ఏమన్నా వేసుకో. చెప్పు బక్కాయి అని చెప్పు. ఓ పండగ లేదు పబ్బం ఏమన్నా అంటే ఫోన్ పెడతావు దగ్గర లేవరా. బక్కాయి అని చెప్పు, నిజం చెప్పు. పక్కగాను సిరి చెప్పు. బక్కగా